కార్పొరేషన్ ఎన్నికల్లో మోడీ హవా లేదని బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకోనుందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని 24వ డివిజన్ బ్యాంక్ కాలనీలో ఓటర్లతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే కరీంనగర్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. 2014లో ఎంపీగా ఉన్న సమయంలో మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ మంజూరు చేయించారని గుర్తు చేశారు. కాకతీయ కాల్వకు తూము ఏర్పాటు చేయడం ద్వారా కొత్తపల్లి చెరువులో నిరంతరం నీళ్లు ఉంటున్నాయని చెప్పారు. ప్రజల సమస్యలపై పోరాటం చేసే దమ్మున్న బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని కోరారు. మోడీ హవాతో గెలిచిన బండి సంజయ్ 7 ఏళ్ల కాలంలో నయా పైసా పనిచేయలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారద సులక్ష్మణరావు, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, 24వ డివిజన్ అభ్యర్థి గండ్ర రఘునాథరావు, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని రిలీజన్స్ విధంగా లేదు. నేను దాదాపు చాలా తిరిగిన గత 15 రోజులు బీఆర్ఎస్ అడవిలో సిటీ అవుట్స్కర్ట్స్ లో 1, 2, 3 మొదలుపెడితే ఇది ఈ రిలీజన్స్ కూడా ఎట్టించినట్టే స్పైరలింగ్ చెప్పి మన బొమ్మలో వాడితే తిరిగి లాస్ట్ ఎట్లా అవుతుందో ఒకసారి 66 కవర్ ఫస్ట్ది తీవ్రపల్లి కానీ ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది. మధ్య కుటుంబాలు మనకు అందరూ తెలుసు. నేను నేషనల్ పార్టీస్ గురించి మాట్లాడను కానీ అది బీజేపీ పాల్గొన్నటువంటి ఇది. తర్వాత ఒక్కొక్క దగ్గర ఏం చూస్తా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్, ఇట్లా ఎంఐఎం దగ్గర కూడా ఎంఐఎం వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది, ఎంఐఎం వర్సెస్ కాంగ్రెస్ లేదు, ఎంఐఎం వర్సెస్ బీజేపీ లేదు. సో అన్ని దిక్కులు అవపడేది గులాబీ జెండా బీఆర్ఎస్ అవపడుతుంది. కొన్ని దిక్కుల ముగ్గురు దాదాపు సీరియస్ కంటెండర్స్ అవపడుతున్నారు. చాలా తక్కువ ఒకటి. కాబట్టి ఇక్కడ ఎవరు చివరి వాళ్ళు ఇంటి పెట్టినట్టున్నారు ఇక్కడ లీడర్స్. కాబట్టి ఒక పర్టికులర్ డివిజన్ లాగా అవపడుతున్నది. మనం కొంత పుషప్ ఇస్తే ఇది బయటపడుతుంది. మీకు ఎవరికి